తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు విచ్చేసి మర్యాదపూర్వకంగా కలుసుకొని శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు విచ్చేసి మర్యాదపూర్వకంగా కలుసుకొని శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. వారి సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. శ్రీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ అనాథ వృద్ధుల, వికలాంగుల ఆశ్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేందర్, పల్సు మల్సూర్ గౌడ్, కటుకూరి కార్తిక్ రెడ్డి, పగిల సుశీందర్ రెడ్డి, గట్ల ఉమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సంకినేని వరుణ్, అరుణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవకై పాటుపడుతున్నారన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. పట్టణంలో పలు సెంటర్లలో టపాసులు కాల్చి కేక్ కటింగ్లు చేసి కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చలమల్ల నరసింహ, కందుల రమేష్, బాలు నాయక్, సలిగంటి శ్రీనివాస్, శైలేందర్, శ్రీను, ఏకస్వామి, గన్నోజు భరత్ తదితరులు పాల్గొన్నారు. అయ్యా చూడండి. మిత్రాన్ని సార్ గ్రూప్లో పెట్టాము. సామాన్య కార్యకర్తలను ఆయన నాయకులుగా తీర్చిదిద్ది మమ్మల్ని ఎంతో ప్రోత్సహించడం జరిగింది. అలాంటి నాయకుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మా జిల్లా పార్టీ తరఫున, మా పట్టణ పార్టీ తరఫున, మా బీజేపీ నాయకులు, కార్యకర్తల తరఫున అందరం కూడా ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర
రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు గారు జన్మదిన సందర్భంగా సూర్యాపేటలోని మరి వారి నివాసంలో పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలంతా విచ్చేసి మరి బాణసంచా వేచి కేకును కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం మళ్ళీ అదేవిధంగా సూర్యాపేటలో ఉన్న స్నేహ నిలయంలోని కూడా మరి అనాథలకు అక్కడ కూడా మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేపట్టి అక్కడ కూడా విజయవంతంగా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ ఆలేటి ఆటం అనాథాశ్రమంలో ఇక్కడ కూడా మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటు కార్యక్రమానికి వారి కుమారులైన సంకినేని వరుణ్ ఇద్దరు కూడా ఇచ్చేయడం జరిగింది ఇక్కడికి. మరి వారు ఈ యొక్క సమాజ సేవలో మరి నిస్వార్థంగా నిగ్గరిది మరి అదేవిధంగా నిరాడంబరంగా ఉండే వ్యక్తి. మరి బీదవారికి నేనున్నాను అప్పన్న హస్తంగా నేనున్నాననే నాయకుడుగా ఎదిగి అంచెలంచెలు ఎదిగి మరి రాష్ట్ర స్థాయిలో మరి ప్రజాప్రతినిధిగా ఎదిగిన వ్యక్తి సంకినేని వెంకటేశ్వరరావు గారు. వారు ఎప్పుడైనా కూడా పార్టీలకు అతీతంగా ఎవరికి సమస్యలు వచ్చినా కూడా మరి వారు సాల్వ్ చేసే మహా గొప్ప నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు గారు. వారు కూడా ఇంకా ముందు కూడా మరి అనేక కార్యక్రమాలు అనేక యొక్క సేవలు చేయడానికి వారు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు మా ప్రియతమ నేత శ్రీ సంకినేని వెంకటేశ్వరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు మొదటిగా వాళ్ళకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు అన్ని చోట్ల మన స్నేహానిలయంలో కానీ ఆల్రెడీ ఆశ్రమంలో కానీ అన్నదాన కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని బీజేపీ పట్టణతో పాటు మండలం జిల్లా అందరం కూడా కార్యకర్తలందరం నాయకులందరూ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మన సంకినేని వెంకటేశ్వరరావు గారికి అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా పేరు భరత్ బాలు నాయక్, నేను బీజేపీ జిల్లా నాయకుడిని. ఈరోజు సంకినేని వెంకటేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇప్పుడే స్నేహ నిలయంలో ఇప్పుడు ఆలేటి ఆటమాలలో ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇప్పుడు మన సూర్యాపేటకు ఎన్నో విధాలుగా అన్ని తండాల విషయంలో కానీ అన్ని పట్టణాల విషయంలో కానీ మండలాల విషయంలో కానీ చాలా సమాజ సేవ చాలా మన సంకినేని వెంకటేశ్వరరావు గారు చేశారు. ఏ తండాల్లో కానీ ఏ గ్రామంలో కానీ గుడి కట్టినా బడి కట్టినా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఆ సార్ నిండు నూరేళ్ళు 100 సంవత్సరాలు మంచిగా బతకాలని ఎంతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి సార్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు మన చిన్న పాపకు తల్లిపాలు ఎంత